హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. జీవన్ముక్తుడువు కా. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి జీవి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. మనం పుట్టింది ఎందుకు? మన ప్రయాణం ఎటువైపు? ఈ భూమికి వచ్చింది మన భోజన ఏర్పాట్లకనే దృష్టితోనే కాలం గడుపుతున్నావు. ఈ పని పశువులు పక్షులు కూడా చేస్తున్నాయి. ఇంకా నీ గొప్పేముంది? ఇంకా అవి నీకు గురువుగా కూడా మారగలవు. తన కంటి ముందున్న ఆహారాన్ని భుజించి నిశ్చింతగా నిలబడతాయి. తరువాత జీవితాన్ని గురించి ఆలోచన ఉండదు. కానీ నువ్వో, నీకు కాకుండా నీ వాళ్ళకి కూడా కూడబెట్టాలనే పిచ్చి ఆలోచనలో నీ కాలాన్ని వ్యర్థపుచ్చుతున్నావు. బంగారు ఇటుకలతో సమాధి కట్టుకుంటున్నావు. నా బిడ్డలు ఇలా మాయాధూళిలో దొర్లుతుంటే చూసి సహించలేకపోతున్నాను. సృష్టికి మూల పురుషుడవు నీవే. ఇది మర్చిపోయి ఈ శరీరమే నేననే భ్రమలో పడి నీ అఖండత్వాన్ని వీడి అల్పత్వంలోకి జొరపడుతున్నావు. ఇకనైనా నిన్ను నీవు తెలుసుకో. నా వైపు ప్రయాణం సాగించు. ప్రపంచం బంధాలు వదిలించుకో. బాహ్యత్వాన్ని వీడు. అంతర్ముఖంగా తెలుసుకుని చేసిన ప్రయాణంతో నీవు సర్వానికి అధికారివి అవుతావు. ప్రపంచానికి అధిపతివి అయిన నీవు కొంత ప్రదేశంలోనే గిరిగీసుకుని తేనెలో పడ్డ ఈగల జీవితాన్ని వ్యర్థపుచ్చుతున్నావు. నీ అన్వేషణ పరిమితం చేసుకుని అంతర్ముఖ ప్రయాణం సాగించాలి. జీవితకాలాన్ని డబ్బు సంపాదనలోనే వ్యర్థపుచ్చితే మరో జన్మ మానవ జన్మ వస్తుందనే నమ్మకం లేదు. వచ్చే క్షణం నీది కాదు. ఈ శరీరం కోసం ప్రతి క్షణాన్ని వ్యర్థపుచ్చుతున్నావు. ఇకనైనా మేలుకో. విశ్వం కాదు నీ గమ్యం, విశ్వేశ్వరుడే అని తెలుసుకో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.